హాయ్ అండి, నేను వికారాబాద్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా నాకు నైట్ డ్యూటీ పడింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి రావాలి అని కాల్ చేశారు. మేము ఉండే ఏరియా నుంచి 80 కిలోమీటర్లు. రెగ్యులర్ గా అయితే అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. అనుకోకుండా అమ్మ వాళ్ళని చూడాలనిపించి అదే రోజు ఇంటికి వచ్చి సడన్ గా నైట్ డ్యూటీ పడింది. అప్పటికే నైట్ 8 అవుతుంది. ఆ టైంలో ట్రైన్స్ కూడా ఉండవు. ఒకవేళ బస్ కి వెళ్ళాలనుకున్న బస్సెస్ మెహదీపట్నం నుంచి ఉంటాయి. మా ఏరియా నుంచి మెహదీపట్నం కి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. నేను వెళ్ళేసరికి బస్సులు వెళ్లే టైం కూడా అయిపోతుంది. ఇంకా చేసేదేమీ లేక ఇంట్లో అన్నం తినేసి రెడీ అయ్యి స్కూటీ మీద వెళ్ళాలి. రాత్రి 9 గంటలకి ఇంట్లో నుండి బయలుదేరి అంత నైట్ లో స్కూటీ మీద నేను ఒక్కదాన్నే వెళ్ళడం అదే ఫస్ట్ టైం. నేను వెళ్లే రూట్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా లాగే ఉండేది. బండి లైటింగ్ లో ముందుకి చూసుకుంటూనే వెళ్ళేదాన్ని. సైడ్స్ కి చూస్తే భయమేసి బండి లైటింగ్ లోనే ఒక చెట్టు దగ్గర తెల్లగా దయ్యం లాగా కనిపించింది. దెబ్బకి బండి 70 స్పీడ్ లో తీసుకెళ్లినా డ్యూటీకి వెళ్ళినా కూడా మనసులో నుంచి భయం అయితే పోలేదు. అదే రోజు సాయంత్రం వరకు డ్యూటీ చేసుకుని రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే రూట్ లో నుంచి వెళ్ళి ఆ ఏరియాలోకి రాగానే చూస్తే ఒక కడికి తెల్లగా బియ్యం సంచి వేసింది. అది చూసి దయ్యం అనుకొని భయపడ్డా. అది తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా మోసపోయారా? కామెంట్ చేయండి.